నమస్కారం. హైపర్ టీవీ న్యూస్ కి స్వాగతం. తన నామినేషన్ కార్యక్రమానికి వేలాదిగా తరలివచ్చి తనను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ కు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ నామినేషన్ పత్రాలను అందజేసి నామినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మే 13వ తేదీన జరగనున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్వో కిరణ్ కుమార్ సమక్షంలో నామినేషన్ వేశారు. ముందుగా పట్టణంలోని విఘ్నేశ్వరపురంలో ఉన్న వినాయకుని దేవస్థానంలో సునీల్ కుమార్ నామినేషన్ పత్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం దేవస్థానం వద్ద నుండి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో ర్యాలీగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు అందజేశారు. సునీల్ కుమార్ నామినేషన్ వేస్తున్న సందర్భంగా గూడూరు నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల నుంచి వేలాదిగా ఆయన అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గూడూరు పట్టణానికి తరలివచ్చి ర్యాలీలో పాల్గొన్నారు. విఘ్నేశ్వరపురంలోని వినాయకుని దేవస్థానం నుండి హాస్పిటల్ రోడ్ మీదుగా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిగింది. ర్యాలీలో పాల్గొన్న సునీల్ కుమార్ అభిమానులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో పట్టణం కిక్కిరిసింది. ర్యాలీ సాగుతున్న క్రమంలో దారి పొడవున పట్టణ ప్రజలు వాడవాడలా సునీల్ కుమార్ కు ఘనస్వాగతం పలుకుతూ అభినందనలు తెలియజేశారు. ఆయన అభిమానులు భారీగా బాణాసంచా పిలిచి వారి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ తనను ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నారు. గూడూరు పట్టణం మరియు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో తాను ఈ స్థాయికి ఎదగలిగానని, తాను జీవితంలో గూడూరు నియోజకవర్గ ప్రజల అభిమానాన్ని మరవలేనని, వారికి సర్వదా రుణపడి ఉంటానని పేర్కొన్నారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మరియు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండతో రాష్ట్రం మరియు గూడూరు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వివరించారు. తనను ఆశీర్వదించడానికి విచ్చేసిన అశేష ప్రజానికం ఆదరణతో, ఆశీర్వాదాలతో తాను గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ఈ క్రమంలో నామినేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో గూడూరు అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరపున సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్న తనను మరియు తిరుపతి పార్లమెంట్ స్థానానికి భారతీయ జనతా పార్టీ తరపున కమలం గుర్తుపై పోటీ చేస్తున్న వరప్రసాదరావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కిరణ్ కుమార్, గంగాప్రసాద్, జగన్మోహన్ రెడ్డి, హరిచందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గూడూరు పట్టణ, రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండల టీడీపీ కమిటీల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, జనసేన పార్టీ నాయకులు చంద్రశేఖర్, చంద్రనీల్, ఇంద్రనీల్, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఓకే రండి నా ఒక సైడ్ అధ్యక్ష ఇట్రండి ఒక్క నిమిషం చూపించాలి పర్లే కదా అంటే రండి పక్క రండి ఇప్పుడు సైట్ సైడ్ అన్న ఒక సెకండ్ అన్న ఒక సెకండ్ అన్న అందరు నలుగురు వెనకరా సుబ్బు అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇంకా చాలా సంతోషం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సునీల్ కుమార్ అని నేను ఈరోజు నామినేషన్ వేసేందుకు వస్తే పెద్దలు మా నాయకులు గంగా ప్రసాద్ గారు, పెద్దలు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు, కిరణ్ గారు, చాన్బాష్ అన్న గారు, తులంసేన గారు, అలాగే అన్ని పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా ఇజ్రాయిలు, అలాగే ముఖ్యంగా మహిళలు, బయట మా రాష్ట్ర నాయకులు కానీ, మా పార్లమెంటు నాయకులు కానీ, అలాగే యువత నాయకులు కానీ ఈరోజు బ్రహ్మరథం పట్టారు. గూడూరు ప్రజలు నిజంగా నాకే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంతమంది తెలుగుదేశం పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా జనాల్లో మార్పు మొదలైందానికి శ్రీకారం చుట్టారు ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందరూ ఎంతో ఉత్సాహంగా కేరింతలు కొడుతూ, యువత దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ఈ నామినేషన్ కార్యక్రమానికి హాజరైనందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మేము ఒకటే తెలియజేస్తున్నాం, నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరుని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పా. ఆ మాట ప్రకారంగా బాబు గారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు, ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని. ఇది ఒక నిజంగా చాలా సంతోషం. చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు. ఎందుకు చెప్తున్నాడు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ పాపం మీది, ఈ గూడుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపిన పాపం మీది, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్నా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ మేము ముందు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో జనసేన నాయకులు కానివ్వండి, అలాగే బీజేపీ నాయకులు కానివ్వండి, ఈ యొక్క నామినేషన్కి బ్రహ్మాండంగా తల్లి వచ్చినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే మత్స్యకారులకి కూడిక తీసేందుకు గత ప్రభుత్వాలను కూడా మేము కూడా ప్రయత్నం చేశాం. ఎలక్షన్ మూమెంట్లో ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయింది. ఖచ్చితంగా మౌత్ ఓపెన్ చేసి మత్స్యకారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరు టౌన్లో మంచినీటి ఎద్దడి లేకుండా ఖచ్చితంగా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కట్టి తీరుతామని చెప్పి నేను మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే నేను గూడూరులో పుట్టా, గూడూరులో పెరిగా, గెలిచినా ఓడినా ప్రజల మధ్యనే ఉన్నా.
కాబట్టి గూడూరు ప్రజల కష్ట నష్టాలన్నీ కూడా నాకు తెలుసని చెప్పి నేను తెలియజేస్తున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చేసినటువంటి మంచి పనులే ఈరోజు నాకు ఈ విధంగా ప్రజలు స్వాగతం పలికారు, జేజేలు పని నిరసనం అంటే ఆనాడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చేసిన మంచి పనులే అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆనాడు మర్చిపోయినా ఈనాడు గుర్తుపెట్టుకొని ఈరోజు గూడూరు నియోజకవర్గం అంతా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ముఖ్యంగా విలేజెస్లో కూడా భయంకర దారుణమైనటువంటి లైటింగ్, ఎక్కడ లైట్ లేవు, పట్టబగలు అట్టే వెలుగుతాం లైట్లు. ఇంకా ఆ పక్క అట్టుంటే ఎంత కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందో అర్థం చేసుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆ యొక్క కరెంటు కూడా ఆరిపోయినటువంటి లైట్లన్నీ కూడా వెలిగించేటువంటి కార్యక్రమం మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా గూడూరులో నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఆగిపోయినటువంటి సమస్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఖచ్చితంగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఆల్రెడీ మీకు తెలుసు, ఆల్రెడీ ఈరోజు బీసీలకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. వికలాంగులకి 4,000 నుంచి 6,000 పెన్షన్, అలాగే ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడవారికి కూడా 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా ఈరోజు 1,500 రూపాయలు నెలకిచ్చే కార్యక్రమం చేస్తున్నారని తెలియజేస్తున్నాం. అలాగే ఇంట్లో ఎంతమంది చదువుతుంటే అంతమంది బిడ్డలకి సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి రైతుకి అరెకరా ఉన్నా, ఎకరా ఉన్నా, 2 ఎకరాలు ఉన్నా, 3 ఎకరాలు ఉన్నా, 4 ఎకరాలు ఉన్నా, 5 ఎకరాలు ఉన్నా సంవత్సరానికి 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా అందరికీ మంచినీటి సదుపాయాన్ని ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. చదువుకున్నటువంటి విద్యార్థులు ఖాళీగా ఉంటే వాళ్ళకి నెలకి 3,000 ఉద్యోగం వచ్చేంత వరకు ఇచ్చి ఈ యొక్క రాష్ట్రంలో 5 సంవత్సరాలకి 20 లక్షల ఉద్యోగాలు ఫిలప్ చేసేందుకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ సిద్ధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. రేపు మాపు అవసరమైతే 3 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు కలిసి మళ్ళీ ఒక ప్రణాళిక, మళ్ళీ ఒక ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా రేపు ప్రకటించేటువంటి అవకాశం అని చెప్పి మేనిఫెస్టో ప్రకటించే అవకాశం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఆ మేనిఫెస్టోలో ఎంతోమంది పేదవాళ్ళకు ఉపయోగపడంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం ఈ యొక్క అప్పుల నుంచి బయటికి రావాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం అనేది ప్రజలు స్పష్టంగా చెప్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల ఊపిలో మొత్తం ముంచేశాడు. ఈరోజు సారాయి సంబంధించిన బాండ్లు కూడా అమ్మి అప్పు తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎంతోమంది దళితుల్ని ఈరోజు హత్య చేసినటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి విపరీతమైనటువంటి పెట్రోల్, డీజిల్ ధరలు కానీ, నిత్యావసర ధరలు కానీ ఈ యొక్క గవర్నమెంట్లో పెరిగిపోయానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీకు తెలుసు, ఎంతోమంది ముస్లిమ్స్ పైన దాడులు జరిగాయి, ఎంతోమంది క్రైస్తవుల చర్చిలపైన దాడులు జరిగాయి, ఎంతోమంది దళితుల్ని చంపేసి ఇంటికి కూడా ప్యాక్ చేసి డోర్ డెలివరీ ఇచ్చినా కానీ వాళ్ళు బయటకు వచ్చి హీరోలా తిరుగుతున్న పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ రాక్షస పరిపాలన పోవాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలా, జగన్మోహన్ రెడ్డి పోవాలని ఉండాలంతో అందరూ కూడా ఉన్నారు. అది స్పష్టంగా ఈరోజు నామినేషన్తో అర్థమైపోయిందని చెప్పి తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గూడూరులో గూడూరులో మున్సిపల్ చైర్మన్గా నేను చేశా. మున్సిపల్ చైర్మన్ సిమెంట్ రోడ్లు ఈరోజు గూడూరులో ఉన్నాయని తెలియజేస్తున్నాను. ఆ సిమెంట్ రోడ్లు కూడా ఈరోజు ఎక్కడైనా పాలకొట్టేసి గ్యాస్ పైపులు అని చెప్పి మొత్తం గందరగోళం ఉంది. రేపు రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కూడా ఖచ్చితంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎక్కడైతే సిమెంట్ రోడ్లు లేవో అన్నీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మొట్టమొదట గెలిచిన తర్వాత అన్ని మండలాల్లో కానీ, గ్రామాల్లో కానీ తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి తాగునీటి ప్రాజెక్టు తీసుకొస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా గూడూరులో ఉన్నటువంటి యువతకి తెలియజేస్తున్నాను, అయ్యా మీరు ఎంతోమంది చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు, మీకు రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కొత్త పరిశ్రమలు తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఖచ్చితంగా గూడూరుకు ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఉద్యోగ సదుపాయాలు కల్పిస్తారని చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు పరిశ్రమలు అవి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ వచ్చే పరిశ్రమల్లో అందరూ ఓనర్లతో, మేనేజ్మెంట్తో మాట్లాడి మొట్టమొదట గూడూరు నియోజకవర్గం ఉన్న వాళ్ళకి ముందు ప్రాధాన్యత ఇవ్వమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడి అందరూ కూడా ముందు గూడూరులో ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వేరే ఊళ్ళో వాళ్ళు చేర్చుకోమని చెప్పి మేము వాళ్ళకి చెప్పదలుచుకున్నాం. అట్లాగని చెప్పితే మాత్రం మేము కూడా ఒప్పుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఖచ్చితంగా
రేపు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. అయిన తర్వాత ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి తెస్తాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు ఈ నామినేషన్ పర్వం ప్రభుత్వం భవిష్యత్ ఇంక జరుగుతుందో తెలియదు, కానీ ఇంతమంది ప్రజలు ఈ విధంగా తెలుగుదేశం పార్టీ పట్ల ఇంత అభిమానం పెట్టుకోవడం మొత్తం ఈరోజే నిదర్శనమైంది. అందరూ బెగ్గపడుకున్నారు. ఈరోజు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఈరోజు సంతోషాన్ని తెలియజేశారు. ఇక ఇబ్బంది ఏం లేదు. అలాగే వాలంటీర్ల సోదరులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాయా, బాబు మీరు ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు నాన్న, మీ అందరూ కూడా రేపు 10,000 రూపాయలు మేము మీకు ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బాబు గారు కూడా చెప్పారు, మీరు వృద్ధాగా వైఎస్ఆర్సీపీ నాయకుల మాటలు విని మోసపోవద్దునా, మీరు ఉన్న రాజీనామాలు చేసి మిమ్మల్ని వాళ్ళ కార్యకర్తలాగా వాడుకునేటువంటి ప్లాన్లో ఉన్నారయ్యా. కాబట్టి దయచేసి వాలంటీర్ అందరికీ చేతులు దండం పెడుతున్నాను. మీరు ఆలోచించండి, మీ భవిష్యత్తు. అలాగే ఈరోజు మీ ఇంట్లో మీ అమ్మ నాన్న, మీ కుటుంబం ఏ విధంగా ఈ జగన్మోహన్ గవర్నమెంట్ ఇబ్బంది పడుతున్నారో మీకు కూడా వాస్తవ తెలుసు. కాబట్టి మీరు కూడా గుండె మీద చేసుకొని ఎవరు వస్తే రాష్ట్రం బాగుపడుతుందో, ఎవరు వస్తే మీ అందరికీ పనికి తగ్గ ఉద్యోగం, చదువు తగ్గ ఉద్యోగం వస్తుందో ఆలోచించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. మేము ఆల్రెడీ తెలియజేస్తున్నాం, మీ విద్యార్హతను బట్టి మీకు రేపు బాబు గారు ట్రైనింగ్ ఇచ్చి మీ విద్యకు తగ్గ ఉద్యోగం కూడా ఇచ్చేందుకు ఆయన రెడీ ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి వాలంటీర్ అందరూ కూడా ఆలోచించి ఎవరన్నా రాజీనామా చేస్తుంటే జాబ్లో జాయిన్ అవ్వమని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి అడుగు రోజులు ఎవరైనా ఉంటే మాకు కూడా చెప్పండి, ఖచ్చితంగా మిమ్మల్ని కంటిన్యూ చేస్తాం. మిమ్మల్ని అయితే తీయమని చెప్పి వాలంటీర్లకి పదే తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్య పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా కూడా నా యొక్క పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. గూడూరు పట్టణంలో టిట్కో ఇళ్ళు బాబు గారు కట్టి ఇస్తే వాళ్ళకి నీటి సదుపాయం లేకుండా వాళ్ళని చాలా రకాల ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. రేపు వచ్చిన తర్వాత తక్షణం టిట్కో ఇళ్ళన్నీ కూడా ఫ్రీగా ఇస్తాం. అలాగే వాటర్ సప్లై అప్పటికప్పుడుకి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి టిట్కో ఇళ్ళు వాళ్ళకి తెలియజేస్తున్నాం. విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు డిగ్రీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఎస్కేఆర్ ప్రభుత్వ కళాశాలతో పాటు మరో 2 కళాశాలలు మొత్తం 3 కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకుని వారికి కేటాయించిన పరీక్షా గదుల్లో పరీక్ష రాస్తారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యాశాఖ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. నేడు ప్రారంభమైన పరీక్షలు మే 10వ తేదీ వరకు జరగనున్నాయి. అదే ఆరా పైన స్టార్టింగ్ ఇంకా బెల్ కొట్టి వెళ్ళిపోవాలి. బెల్ కొట్టేసాను, రెండో బెల్ కొట్టేసాను సార్. మీరు 3వ బెల్ కూడా కొట్టేశారు. రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి పరీక్షా ఫలితాలు సోమవారం విడుదల చేసింది. దీంతో పట్టణ పరిధిలోని పలు పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో విడుదలైన పరీక్షా ఫలితాల్లో ఉత్తీర్ణతతో పాటు మెరుగైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాలల యాజమాన్యాలు అభినందించారు. అదేవిధంగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులను పాఠశాలల యాజమాన్యం అభినందిస్తూ సన్మానించారు. దీంతో విద్యా సంస్థల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఇంతటి ఘన విజయాన్ని సాధించిన శ్రీ చైతన్యార్థులకు మరియు అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమయ్య నామినేషన్ వేశారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్ కిరణ్ కుమార్ కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఏంది ఇన్ని చెప్పాలా ఇన్ని సంస్కారం లోపల పడిదెడితే వెనకాల కనబడుతున్నారు సార్. చెల్లకూరు గ్రామంలో ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను తన భర్త అయినటువంటి గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ గెలిచిన వెంటనే పరిష్కరిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇవ్వడం జరిగిందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంచారాన్ని తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని చెల్లకూరు గ్రామంలో ఎన్నికల శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. చెల్లకూరు మండలం టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో చెల్లకూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల సంఖారావం కార్యక్రమంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మరియు వారి తనయుడు జస్వంత్ కుమార్ పాల్గొని గ్రామంలోని ఇంటింటికి వెళ్లి తన తండ్రి సునీల్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంచారాన్ని మాట్లాడుతూ గ్రామంలో వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని స్థానికులు తనకు వ్యక్తం చేశారని, తన భర్త ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ గ్రామంలో తెలుగుదేశం ప్రభుత్వంలో అనేక అభివృద్ధి పనులు కోట్లాది రూపాయల నిధులతో చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి మరియు సంక్షేమం రెండు కళ్లుగా చేసుకుని నారా చంద్రబాబు నాయుడు పాలన ఉంటుందని, ఎన్డీఏ కూటమి ద్వారా కేంద్రం నుండి నిధులను తీసుకొచ్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కనబడేస్తుంది అవ్వ ఓటు మనకి సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలమ్మా. అన్నాను కదా. ప్రచార కార్యక్రమంలో ఇరుకులు రావడం జరిగింది. ఇరుకుల్లో కొన్ని ప్రాంతాలు కొన్ని ఇల్లు కూడా తిరగడం జరిగింది. కొన్ని సమస్యలు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నానాజీ సార్ కూడా అన్ని నేను పరిష్కరిస్తానని దగ్గరుండి ఆయన సొంతంగా నేను చేస్తానని వాడికి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం హయాంలో తప్ప ఏ ప్రభుత్వంలో జరగలేదని నేను గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు పడినటువంటి రోడ్లు కానీ బోర్లు కానీ కాలువలు కానీ ఇంకా తీసుకుంటే పెన్షన్లు కానీ ఇంకా ఎన్నో రకాల పనులు ఇక్కడ తెలుగుదేశం హయాంలో తప్ప వేరొక ప్రభుత్వంలో జరగలేదని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఒక పనుల జరిగిందా మిమ్మల్ని అడుగుతున్నాను. ఒక్క పనుల జరిగిందా? అసలు ఎమ్మెల్యే ఎవరో తెలియదు. రిపేర్ చేశారా? లైట్ అన్నా వేశారా? 7 సంవత్సరాల నుంచి లైట్ మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకా మీరు దీనికి ఓటేస్తే ఇంకా లైట్ వెళ్తాయా? మీరు ఆలోచించుకొని మా గత ప్రభుత్వంలో తెలుగుదేశం హయాంలో మొత్తం మీద ఇక్కడ 34,68,46,000 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఆ మొత్తం డబ్బులు మీకు మీ కళ్ళ ముందు ఇప్పుడు కనిపిస్తా ఉన్నాయి. రోడ్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ ఇంకా మిగతా డెవలప్మెంట్ కార్యక్రమాలు రావాలంటే సార్ చెప్పినట్టు నానాజీ సార్ గారు చెప్పినట్టు మీకు మీ కాలువలు కానీ ఇంకా రోడ్లు కానీ పడాలంటే ఎవరికి ఓటు వేయాలమ్మా? ఒక ఓటు ఎవరికి వేయాలి? ఒక ఓటు ఇంకో ఓటు ఎవరికి వేయాలి? చాలా థ్యాంక్స్ అమ్మా, మీరు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. ఇంకా అదేవిధంగా మన బాబు గారు మన ఆడవాళ్ళ కష్టాలను గుర్తిరిగి కొన్ని సూపర్ 6 పథకాలు కూడా ప్రవేశపెట్టడం జరిగిందమ్మా. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోనేటిమిట్ట ప్రాంతాల్లో ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారి ప్రాకార ఉత్సవం వేద పండితుల ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు సింహవాహనంపై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Yoga
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.